మర్విన్ వీడియో స్టార్ట్ చేయక ముందుకు అసలు ఏం చేసేదన్నా మీరు? లైఫ్ స్టైల్ అంటే మీరు మీ జీవన విధానం, మీ జీవన పోషణ కోసం చేసేది మేడం. కౌలుకు పట్టుకునేది. మా సార్కు కొంచెం వ్యవసాయం రాకపోయేది, కాకపోతే ఆయన నిలబడితే మేము చేసేటోళ్ళం. నేను చేస్తా, నాకు వ్యవసాయం పని వచ్చు మేడం. వ్యవసాయం చేస్తా. మా సార్కు మాకు ఆటో ఉన్నది మేడం, ఆయన ఆటో వచ్చేది. ప్రొఫెషనల్లీ నేను ఆటో డ్రైవర్, ఆటో నడుపుతా. సీజన్ వచ్చినప్పుడు అమ్మాయి పని చేస్తా. దొంగతనం చేసేందుకే సిగ్గుపడాలి మేడం, పని చేసేందుకు మాత్రం అస్సలే సిగ్గుపడాలి. ఎలాంటి పని అయినా చేసేది నేను. మా ఇద్దరం భార్య భర్తలం ఫస్ట్ లో మా వేరుపడేప్పుడు వరిగా వేరేది మా అమ్మతో. ఇద్దరం వరిగా పోయేది, నాకు వేయత్తలేదు అని నా ముందు ఎదురు పెట్టుకుని మా జీవనం కష్టాలతో స్టార్ట్ అయింది. అంటే ఇప్పుడు ఇళ్ళకి వచ్చినాక పేరు వచ్చింది. ఇప్పుడు కూడా చేస్తురా మీరు? అది ఆటో నడుపుతున్నా ఇప్పుడు? ఆటో ఇప్పటికి నడుపుతా, వ్యవసాయం కూడా చూసుకుంటాం. 2-3 రోజులు షూట్ ఉంటది. నేను గుర్తుపట్టిన వాళ్ళు బయట ఏమంటారు, ఎందుకు అంటారు మేడం ఈ పని ఎందుకు చేస్తారు, పెద్ద పెద్ద అందరూ అక్కడ వేరే వేరే విలేజ్ లో అందరూ చూస్తారు, మీరు ఎంత మంచిగా చేస్తారు, అయ్యో మీరు ఈ పనులు చేస్తారు చేయొద్దు అని అంటారు. కానీ మేము చేసిన పని మేము ఎట్లా మారుతాం? అంతే కదా. అరే ఒక స్థాయికి వచ్చినావు కదా, ఇక నడపొద్దు. ఓకే ఓకే. మీరు చిన్న బాబు చెప్పండి, మీరు ఏం చేసేది? మీరు వ్యవసాయం స్టార్టింగ్ పెళ్లి కాక ముందుకు ప్రైవేట్ టీచర్ మేడం. టీచరా మీరు? ఓకే. పెళ్లి అయిన తర్వాత కూడా నేను టీచర్ చేసిన. నేను టీచర్ చేస్తూ నేను ఇంట్లో పెద్దవాడిని, ఇంటికి పెద్ద కొడుకును. నా తర్వాత 2 చెల్లెలు, తమ్ముడు. వాళ్ళ లైఫ్ లో కొంత నేను మా పెళ్లి అయిన తర్వాత, మాకు పిల్లలు పుట్టిన తర్వాత మా చెల్లెల లైఫ్ లో, మా తమ్ముళ్ళ లైఫ్ డిస్టర్బెన్స్ లో పడ్డది. ఇక ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంటదంటే ఒక కంపల్సరీ ఫార్మాలిటీ ఉంటేనే ఉంటది. ఇక వీళ్ళ డిస్టర్బెన్స్ లో పట్టుకొని నేను ఇర్రెగ్యులర్ గా స్కూల్కి పోయేసరికి మేనేజ్మెంట్ వాళ్ళు కోపం వచ్చేసి వేసేసరికి ఇక స్కూల్ వదిలిపెట్టి మాకున్న వ్యవసాయం చేసుకుంటూ ఫ్యామిలీని రన్ చేసుకుంటూ ఉన్నా. ఓకే చెప్తున్నా. నమస్తే. కాదు, నువ్వు మీ కొడుకులను ఇట్లా ఇబ్బంది పెట్టుకుంటా ఏం చేద్దామని చెప్పు. అంటే అటు మాట్లాడవా ఇటు మాట్లాడవా ఏం లేదు, సపడే కూకుంటావు. ఎంతసేపు బిడ్డలు సపోర్ట్ చేయమని అంటే బిడ్డకు ఫోన్ చేసి ఇట్లా ఆడి గుసగుస చెప్తావు. చూడు కొడుకులు అన్నప్పుడు ఎంతసేపు నీ భూమిని కాపాడుకుందామనే తప్ప, అరే మరి కష్టమేంది తీర్దాం. ఒక పెద్ద మనిషి అరే తప్పు నువ్వు చేసింది అన్నకు సపోర్ట్ చేయని చెప్పవా? చెప్తా మేడం, నేనేంది చెప్పా? చెప్తున్నావు. నేను చెప్తానా, ఇద్దరు శరీరం తప్పు కట్టుకోవాలంటే వాడే బాగా చేసిండు, వాడు చేసిండు తప్ప అని ఈయన అంటాడు. ఈయనంటే ఇద్దరు ఒకరికుండా అనుకోవాలి కానీ లొల్లేందుకు బిడ్డ లొల్లి పెట్టుకోగానే బిడ్డ కాడికి పోతావు. మరి బిడ్డ కాడికి పోతా అంటే ఇక మరి కోడలు లొల్లి పెట్టి వెళ్ళగొట్టి ఏం చేస్తావు? బిడ్డలానే కోడళ్ళు అనుకోవచ్చు కదా, అనుకునే కట్టుకునే గివర్ దాకా నువ్వేం చేస్తలేవు అట్లా. అది చూస్తున్నా కదా నేను, కోడలు చూస్తున్నావు, బిడ్డనే చూస్తున్నావు. ఏమన్నా అనగా చిట్టుకుని ఫోన్ చేస్తారు బిడ్డకు. ఇక బిడ్డ ఫోన్ చేస్తా అంటే బిడ్డను చూసుకోవాలి, బిడ్డను సుతం చూసుకోవాలి, అంతే. కొడుకులో చూసుకోవాలి, బిడ్డను చూసుకోవాలి. బిడ్డనే చూసుకుంటావు, కొడుకులను చూసుకున్నట్టు ఏం కనబడతలేదు. రాసిండు, నువ్వు అట్లా చెప్తలేవు. నా క్యారెక్టర్ రాసిండు అని చెప్పు. మనం అనాలి, మనం వేరే అంటే నడుతుందా మేడం? అంతేనా? చెప్పమ్మా, నువ్వు అసలు నీ ఏ ఊరు నీది, ఎంతమంది పిల్లలు, ఏం చేసేది? ఇక ఫస్ట్ నుంచి చెప్పనా మేడం? చెప్పనా ఫస్ట్ చెప్పు. నాకు 6 పిల్లలు మేడం. 6? 3 కొడుకులు, 3 బిడ్డలు. 6 పిల్లలు, ఒక్క కొడుకు చచ్చిపోయిండు. మాది మత్తు కట్టపడుకుంటూ వచ్చిన వీళ్ళందరికి ఎరికే. అప్పుడు మా అత్తమ్మ ఎక్కువ ఏం సంపాదించలే మేడం. మా ఆయన రైల్వే పని పోయేది, ఇక నేను కూలికి నాడికి పిల్లలు చూసుకొని తీసుకొని పోయేది. మా పిల్లల సుతం ఎక్కువ చదివియలే, మా చిన్న కొడుకునే 7 దాకా చదివిచ్చిన. ఇక నా 3 బిడ్డల పెళ్లిళ్ళు చేసిన, మా కొడుకుల పెళ్లిళ్ళు చేసిన. అందరికి మంచిగానే కొన్నా, కట్ట మా ఆయన చేసి కట్ట అంటే కొన్నా. 7 ఎకరాలు అంటే కొన్నా, కానీ నా కొడుకు చచ్చిపోయి పావులు వచ్చి కొద్దిగా 4 ఎకరాలు అమ్మిన. ఇక 3 ఎకరాలు ఉంది, వాళ్ళకి 1 ఎకరం ఇచ్చిన. నేను ఎకరం ఉంచుకున్నావు. ఎకరం ఉంచుకున్నప్పుడు వాళ్ళకి ఏమైనా కావాలంటే 50,000 అంటే తెచ్చిస్తావు. వీళ్ళనాడు 50 కాదు, నువ్వు 10 లక్షలన్నా తెచ్చిస్తావు. 12 ఎకరాలు సంపాదించాడు. 10 ఎకరాలు మా పేరు భూమి పట్టా ఉన్నది, 2 ఎకరాలు మా దగ్గర నుంచి. అదే నా దగ్గర ఒక కనీసం గుంట భూమి లేదు. అవ్వ నీ దగ్గర 2 ఎకరాలు అన్నా మరి ఎక్కడ పెట్టి బుక్ పెట్టి అప్పుతో ఆ అప్పు కట్టి అన్నా ఆ బుక్కులు తీసుకెళ్తా నాకు నా పట్టా అట్లా అస్సలే. నా భూమిని ముట్టుకుంటారా మీరు కొట్టుకొని రావరు కానీ నా దగ్గర రావద్దు. అది ముచ్చట. ఆ ముచ్చట అది ఉన్నది, అది సంత ముచ్చట చెప్తాను.
ఇట్లా కట్టపడ్డా నేను. అందులో నిజాలు కూడా ఉన్నాయి కదా కొంత, నిజాలు ఉన్నాయి కదా. ఇల్లు కట్టుకున్నాం, మా అత్తమావ గుడిసే. మా అత్తమావ గుడిసే, నా పిల్లల జీతాలు నాతాలు ఏమి ఉంటలే మేడం. ఇప్పుడు నా కొడుకు ఆర్గానైజర్ సీడ్ ఇస్తాడు, నా ఇంకో కొడుకు మంచిగా గొర్రెలు ఉన్నాయి, ఇల్లు కొనుక్కున్నారు, ఇప్పుడు ఇల్లు కట్టుకున్నారు. మా వాళ్ళు మంచిగానే ఉంటారు మేడం. నేను కట్టపడ్డానికి నా పిల్లలు కట్ట. నిన్నెట్లా పిలిచిండే స్వాగత్? అసలు స్వాగతం ఉండడానికి కారణం ఏంది మహారాజు? ఒకటే అంట అది ఇళ్ళకి వచ్చినందుగా మేడం. స్వాగతయ్య నాడు నేను నాటుకు పోతానా, స్వాగతయ్య ప్రశాంత్ ఇక పోతా అంటే ఏదో ముచ్చట. అప్పుడు రాలేదు ఆ సింటూ పెద్ద ఆగి ఆగి అంటే ఏంది బిడ్డ అని నేను అన్నా. ఆగాగంటే నిలబడ్డా. నేను ఇది ఎక్కించుకోపోతే ఏమని తిరుగుతాయి అంటే ఇక ఏదో నాకు నోటికి వచ్చిందో మాట అన్న కొడుకాయ అనగానే పెద్ద మంచిగా అంటాను అని ఆడ నుంచి వెళ్ళి తీసుకున్నారు. అయ్యగారే కదా మళ్ళీ తీసుకుపోయింది. ఆ అయ్యగారు 5 రోజులు తీసుకుపోయింది అటు ఏటూరు నాగారు మొకాన. తీసుకుపోతే అటు పోయినాగానే అది సక్సెస్ కాలే. కాకుంటే ఇక మళ్ళీ ఇళ్ళకు కట్టమల్ల కాందాళ్ళకు అత్తమ్మ అని వచ్చిండు. మాకు అల్లుడు కావాలి ఈయన. అయితే అత్త బిడ్డ అని నేను అన్నాక ఇక మరి ఈ క్యారెక్టర్ ఇస్తాను ఏమంటాను అంటే అబ్బో నా కొడుకులు అడగండి నేను ఈయన అని నేను అన్నా. అంటే కట్టమల్లకు బాధ్యత రావాలి అని అంటే మా వాళ్ళని అడిగింది, మా కొడుకులని అడిగింది. సాగతయ్యను ప్రశాంత్ కట్నాక అడిగింది. అడిగితే సరే చేయిపోలే అన్నాడు. చేసినాక కొంచెం నాకు ముఖమాట ఉండేది. ఈ వీళ్ళందరూ ఏమనుకుంటారో ఏంది, మళ్ళీ పెళ్లి చేసుకున్నదాన్ని వీళ్ళు పేర్లు పెడతారో ఏమో నన్ను. అంటే కట్టమల్ కాందాన్ని ఎట్లా స్టార్ట్ చేసినావా అంటే వీళ్ళది దాన్ని ఏమంటారు షష్టి పూర్తి అట్లా స్టార్ట్ చేసినాం, దండలు వేయడం అట్లా కొంచెము మస్తు బాధ అనిపించింది మేడం. పేర్లు పెడతారు కావచ్చు. ఆమె బాధపడట్లు కూడా అర్థం ఉన్నది మేడం. ఊళ్ళో విలేజర్స్ ఉన్నారు, వాళ్ళ పాలలు ఇట్లా. ఇప్పుడు ఈమె పేరు వస్తుంది, ఈమె పేరు వస్తుంది. ఏడి పోయినా ఏ పెళ్లి పోయినా వీడియోలు వస్తున్నాను అందరూ అనగానే పక్క పక్కన కట్టమంటుంది. సంతోషంగా ఫీల్ అవ్వట్లే, భయపడుతుంది. వాళ్ళు మళ్ళీ ఈర్ష్య భావం. ఇలా వీడియోలో వాటి మీ అవకి ఏం తక్కువ అటు పీరింగ్ ఇటు పీరింగ్ చేసి రాని కొడుకులందరూ ఏందా ఇట్లా అవ్వ కుక్కలు ఎన్నో మురుగుతూ నువ్వు చేసే అవ్వని వాళ్ళ కొడుకులు ఇద్దరు భరోసా ఇచ్చింది. అందుకనే ఆ ముసలమ్మ ఆ స్థాయిలు ఉన్నది. మా వీడియోలు చెప్తాను. మా అవ్వ పాత్ర ఎంత నిజాయితీ అయితే చూసినా కదా నాకు చాలా మంచిగా అనిపిస్తుంది. అయితే ఆమె కూడా ఇబ్బందులు ఉన్నాయి, మనకు అవసరం అవి మీకు అవసరం. ఇప్పుడు ఈర్ష్యాభావం ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళని ఎట్లా బ్యాగ్ గుంజాలి, ఏ విధంగా చాలా మంది అన్నారు మేడం మీరు గల్లకు ఓడింది ఏం వీడియోలు ఏంది దున్న పొద్దులు ఇద్దరు మనుషులు వేరే కూలి చేసుకుంటే ఇన్నొద్దులుగా భూమి చేసుకుంటారు. పల్లెటూర్లలో ఇట్లాంటి మాటలు చాలా కానీ మేము అసలు వదిలిపెట్టలే. ఒక స్థాయి వచ్చిన తర్వాత వాళ్ళే మనల్ని వచ్చి ఫోటోలు ఇవ్వవా, ఆమె మా అమ్మే మా అత్త ఇట్లా చెప్పుకుంటారు కదా. ఇప్పుడు మమ్మల్ని వేరే వేరే విలేజ్ అందరు వచ్చి మా దగ్గరికి వచ్చి చూసిపోతుంటే ఒక వంత ఇట్లా పెట్టుకొని చూస్తారు. కానీ అయితే వాళ్ళు మనోళ్ళే వీళ్ళు మనోళ్ళే అనుకుంటాం, మేము అందరు మనోళ్ళే అనుకుంటాం. ఇట్లా అంటారు బిడ్డ సాగుతాయి అంటే అత్తమ్మ నేను ఇంత పోరని నేను అట్లా రజనకతో చేస్తలేనా, చేయగానే అట్లా తప్పులు చేస్తారా, ఎవరో ఎన్నో అనుకుంటారు, ఏం కాదు నువ్వు సప్పుడు చేయకరా అన్నాడు. ఏం కాదని నేను ఎన్నో అనుకోని మా కొడుకు చూద్దాం గదిరిచ్చిండు 2-3 సార్లు. ఏం కాదు పోరా, ఏమన్నా దొంగతనం లంగతనం చేస్తే భయం అన్నా ఇక వచ్చిన మేడం. ఇక అట్ట నాకైతే మొత్తం సంతోషం. ఇక మొన్న పెళ్లి చూసుకుంటాడు స్వాగతయ్య, మీ స్వాగతయ్య సాగతయ్య మంచిగా చూసుకుంటాడు, వాళ్ళ బాబమ్మ లెక్క చూసుకుంటాడు. కానీ నాకు అల్లుడు కావాలి. ఇక మా అరవింద్ అయితే నన్ను సంత బాపమ్మ లెక్కనే ఇక ఇష్టం వచ్చినట్టు తిడతాడు. అదేంటి కామెడీ తీపిస్తాడు. తిట్టాలి కదా నానమ్మ అంటే, తిట్టాలి కదా. తిట్టుడు నన్ను జోకులు చేసుకుంటే మత్తు తీస్తాడు మా సాగతయ్య. చూడు చేస్తాను గుడ్ మాట్లాడుతుంది వీళ్ళిద్దరు ర్యాప్ వేరే ఉంటుంది. ఫోన్ చేసుకున్నారు అంటాడు బా నానమ్మ. ఓకే అన్ని జోకులు చేస్తారు మేడం. ఓకే నెక్స్ట్ ఇక మీ అత్త, మీ బిడ్డ క్యారెక్టర్, మీ అత్తమ్మ, మీ మమ్మీ మామూలుగా దించేయలేదు అన్నట్టు. అంటే ఒక అత్తగా గయ్యాలి అని గూగుల్లో సెర్చ్ చేస్తే గయ్యాలి అటు గయ్యాలి అనలేము, సగటు అత్త క్యారెక్టర్, సగటు తల్లి క్యారెక్టర్, అంతే కామన్ బ్యాలెన్సింగ్ అన్నట్టు. ఎటు లేదు, చెడు లేదు, మంచి లేదు, సగటు మనిషి. ఆమె ఎట్లా కొడంతో ఎట్లా బిహేవ్ చేయాలా, కొడుకుతో ఎట్లా బిహేవ్ చేయాలి, అంతే. అది అట్లా సాఫీగా జరిగిపోతుంది. మీరు ఎక్కడ కూడా అప్ అండ్ డౌన్ చేయట్లేరు. సిరీస్ కూడా నీకు ఎక్కడ అంటే అత్త అనే నెగటివ్ ఏడు ఉండదు, అమ్మ అనే నెగటివ్ లేదు. అవును, బ్యాలెన్స్డ్ వెళ్తా ఉంటాయి. అవును అవును
ఒక వైపు నెగిటివ్ వచ్చినా మళ్ళీ ఒక వైపు పాజిటివ్ వస్తూ ఉంటుంది.